ఇది పక్కా డామినేషన్, మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీం. అసలు T20 వరల్డ్ కప్ కూడా కివీస్ కొడతారని ఈ మధ్య చాలా మంది అంటున్నారు. అలాంటి టీంపై ఇలాంటి డామినేటింగ్ విక్టరీ, డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. 6 రన్స్కి 2 వికెట్లు పోగొట్టుకున్న స్టేజ్ నుంచి 209 టార్గెట్ని కేవలం 15.2 ఓవర్లలో చేస్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ఈ మ్యాచ్లో ఇండియా అద్భుతంగా ఆడినా ఇండియా గెలవడానికి మాత్రం వేరే వైపు నుంచి సీక్రెట్ సపోర్ట్ దొరికింది. అదేంటో కొంచెం సేపట్లో చెప్తా. అంతకంటే ముందు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్ అండ్ నేను మీ కేబీకే. ఈరోజు శుక్రవారం న్యూజిలాండ్తో సెకండ్ T20లో హిస్టారికల్ విక్టరీ సాధించింది టీమిండియా. న్యూజిలాండ్పై 200+ టార్గెట్ని 100 బంతుల్లోపు చేస్ చేయడం ఇండియాకి ఇదే ఫస్ట్ టైం. అయితే న్యూజిలాండ్ ఇచ్చిన 209 టార్గెట్ చేసింగ్లో మన ఓపెనింగ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. సంజు శాంసన్ 6 రన్స్ కొట్టి అవుట్ అయి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అదే బాధ అనిపిస్తే ఇండియన్స్ అంతా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎవరి బ్యాట్ నుంచి 6ల వర్షం చూడాలనుకున్నారో ఆ అభిషేక్ శర్మ అందరికీ షాక్ ఇస్తూ డకౌట్ అయి వెళ్ళిపోయాడు. అంతే, స్టేడియం మొత్తం సైలెంట్. ఇక ఇండియా ఓడిపోవడం పక్కా అనుకున్నారంతా. కానీ అప్పుడు వచ్చాడు వన్ డౌన్లో ఇషాన్ కిషన్. 32 బంతుల్లో 247 స్ట్రైక్ రేట్తో 11 4లు 4 6లతో 76 రన్స్ కొట్టి టీంని దాదాపు గెలుపు ముందుకు తీసుకెళ్లిపోయాడు. కిషన్ బాదుడితో ఇండియా 9 ఓవర్లలోనే 128 రన్స్ కొట్టేసింది. ఇక కిషన్ అవుట్ అయ్యాక టీంని గెలిపించే రెస్పాన్సిబిలిటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నాడు. అంతేకాదు, దాదాపు 458 రోజుల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ హాఫ్ సెంచరీ కొట్టాడు సూర్య. 22 మ్యాచ్ల తర్వాత సూర్య బ్యాట్ నుంచి వచ్చిన ఈ హాఫ్ సెంచరీ T20 వరల్డ్ కప్ ముందు ఇండియన్ ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ లాంటిదే. ఇక చివరి వరకు క్రీజ్లో పాతుకుపోయిన స్కై 37 బంతులో 221 స్ట్రైక్ రేట్తో 9 4లు 4 6లతో 82 రన్స్ బాది టీంని దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఇషాన్ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన శివన్ దూబే కూడా 18 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 1 4 3 6లతో 36 రన్స్ కొట్టి తన వంతు రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేశాడు. వీళ్ల బాదుడితో ఇండియా 209 టార్గెట్ని కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లు పోగొట్టుకుని చేసేసింది. అయితే స్టార్టింగ్లో చెప్పా కదా, ఈ మ్యాచ్లో ఇండియా గెలవడానికి ఓ సీక్రెట్ సపోర్ట్ దొరికిందని. అదే గ్రౌండ్లో డ్యూ. అసలు దాన్ని డ్యూ అనే కంటే వాటర్ గ్రౌండ్ అంటే బెటర్. తేమ కాదు, మొత్తం నీళ్లతో నిండిపోయింది గ్రౌండ్ అంతా. ఫీల్డర్స్ డైవ్ చేస్తే 3-4 మీటర్లు జారిపోతున్నారు. బంతి స్వింగ్ కావడం దేవుడెరుగు, కనీసం చేతిలో ఆగట్లేదు. అందుకే పాపం క్యాచ్లు కూడా పట్టలేకపోయారు కివీస్ ఫీల్డర్స్. ఇండియన్ బౌలర్స్ కూడా లాస్ట్ 5 ఓవర్స్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. అయితే ఏదో అదృష్టం కొద్దీ టాస్ మనం గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాం. లేకపోతే ఇప్పుడు న్యూజిలాండ్ ఉన్న ప్లేస్లో మనం ఉండేవాళ్ళం ఓడిపోయి. అందుకే మనం గెలవడానికి ఆ డ్యూనే కారణం. ఇక కివీస్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే డెవాన్ కాన్వేతో పాటు కొత్త ఓపెనర్ టిమ్ సీఫర్ట్, హర్షదీప్ బౌలింగ్ని ఊచ కోత కోశారు. వీళ్ళిద్దరి దెబ్బకి హర్షదీప్ 2 ఓవర్లలోనే 36 రన్స్ సమర్పించుకున్నాడు. అయితే 4వ ఓవర్లో హర్షిత్ రాణా కాన్వేని అవుట్ చేస్తే 5వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి సీఫర్ట్ని అవుట్ చేసి సాలిడ్ బ్రేక్ త్రూ ఇచ్చారు. బట్ వీళ్ళిద్దరి తర్వాత రచిన్ రవీంద్ర కూడా బౌండరీలు బాదుతూ 26 బంతులో 44 రన్స్ కొట్టి స్కోర్ బోర్డ్ని పరిగెట్టించాడు. కానీ మరోవైపు లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ హీరో గ్లెన్ ఫిలిప్స్తో పాటు స్టార్ బ్యాటర్ డారెల్ మిచెల్ ఇద్దరు ఫెయిల్ కావడంతో కివీస్కి ఊహించిన షాక్ తగిలింది. 18 రన్స్ కొట్టిన ఫిలిప్స్ని 9వ ఓవర్లో కుల్దీప్ అవుట్ చేస్తే 19 రన్స్ కొట్టిన మిచెల్ని 12వ ఓవర్లో దూబే అవుట్ చేశాడు. ఆ వెంటనే 13వ ఓవర్లో కుల్దీప్ మళ్ళీ ఓ మ్యాజికల్ డెలివరీతో రచిన్ రవీంద్రను కూడా అవుట్ చేయడంతో కివీస్ స్పీడ్కి బ్రేక్ పడింది అండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇక చివరిలో కెప్టెన్ శాండర్ 47 రన్స్ కొట్టి ఒంటరి పోరాటం చేయడంతో కివీస్ టీం మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లకి 208 పరుగులు చేయగలిగింది. కానీ ఈ టార్గెట్ మన ఇషాన్ కిషన్ స్కై దెబ్బకి జుజుబీ అయిపోయింది. ఏదేమైనా ఈ విన్తో 5 T20ల సిరీస్లో ఇండియా 2-1తో లీడింగ్లో కంటిన్యూ అవుతుంది. 3వ T20 గౌహతిలో 25వ తేదీన జరగబోతోంది. అది కూడా గెలిస్తే సిరీస్ మనదే.